రే నువ్వు పొరపాటున నీ ఉల్లి కోసుకోకు, నేను చేస్తా. వీని గట్టిగా రోస్ట్ చేస్తాను. వాగు అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని ఎండు వరకు చూడు, బూతులు లేకుండా విని చంపేస్తా. ఇప్పుడు ఎంత ఇల్లాజికల్ గా మాట్లాడిందంటే, రీసెంట్ గా కర్ణాటక అసెంబ్లీలో ఒక కాంగ్రెస్ లీడర్ ఇట్లా మాట్లాడితే, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నాడంటే, రేపు చేసేటప్పుడు ఆడవాళ్ళు ముంగోని పడుకొని ఎంజాయ్ చేయాలి తప్ప ఎదురు తిరగకూడదు అంటున్నాడు. దాన్ని వీడు ఏ కాంటెక్స్ట్ లో తీసుకెళ్తున్నాడు చూడు ఒకసారి. దేవుడి మీద ఒట్టు వేశాను కాబట్టి బూతులు నా నోట్లోంచి రావట్లేదు. ఒకవేళ ఆ ఒట్టు లేకపోయింటే నమ్మండి, నిన్న బీజేపీ ప్రభుత్వం 5 కేసులు వేశారు. అరే నీకు బుర్రుందారా? అరే నువ్వు బూతులు మాట్లాడడం, మాట్లాడకపోవడం, ఒట్టేయడం అనేది మ్యాటర్ కాదు. నువ్వేమన్నా తోపారా? నువ్వు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నావు అనేది పాయింట్ అవుతుంది. ఇక్కడ నువ్వు బూతులు మాట్లాడకపోతేనే నువ్వు ఒక పెద్ద కొండ. నీకు ఎక్కడ బూతులు మాట్లాడాలి, ఎక్కడ బూతులు మాట్లాడొద్దు తెలియదు. ఇక్కడ ఒక కాంగ్రెస్ లీడర్ అట్లా మాట్లాడినప్పుడు నువ్వు అన్ని బూతులు తిట్టాలి. ఎందుకంటే అక్కడ కళ్ళ ముందు క్లియర్ గా తప్పు కనిపిస్తుంది, ఎఫెక్ట్ కనిపిస్తుంది. లేకపోయింటే నమ్మండి, నిన్న బీజేపీ ప్రభుత్వం 5 కేసులు వేశారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10 కేసులు వేశారు నా మీద. కాంగ్రెస్ నీ మీద కేసులు వేయదురా, నువ్వేమన్నా వెయ్యదు. ఎందుకంటే నువ్వు ఇండైరెక్ట్ గా వాళ్ళకే సపోర్ట్ కాబట్టి. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అది అట్లనే వెళ్తుంది కాబట్టి. అది పక్కన పెడితే వీడి మీద బీజేపీ 5 కేసులు వేసింది అంటున్నాడు. అరే నువ్వు మాట్లాడింది అబ్సల్యూట్ తప్పురా, రాంగ్. దానికి దీనికి లింక్ పెట్టొద్దు, కవర్ డ్రైవ్ చెయ్యకు. దొరికిపోయావు, నువ్వు దొరికిపోయినట్టుండు. నువ్వు సీతమ్మ వారిని, ద్రౌపదిని, హైందవులని ఓపెన్ గా వీళ్ళే హంతకులు అన్నట్టు మాట్లాడావు. ఖచ్చితంగా అది తప్పు. టార్గెట్ ఇట్స్ ఏ ఇండైరెక్ట్. నువ్వు వాళ్ళని బలాత్కారం చేసినావు, హైందవులందరిని. అంటే ఆ ఎఫెక్ట్ నాట్ లైక్ దట్, బట్ ఎస్. సో పాయింట్ ఏంది, ఆ కాంటెక్స్ట్ లో నువ్వు తప్పు. నువ్వు బూతులు మాట్లాడొద్దు, మూసుకొని కూర్చోవాలి. బట్ అక్కడ బూతులు మాట్లాడతావు. ఈ కాంటెక్స్ట్ లో వీడు తప్పు. ఇక్కడ నువ్వు అంతా బూతులు మాట్లాడాలి, బట్ ఇక్కడ నువ్వు మాట్లాడని అంటావు. ఎందుకంటే ఒట్టేసావు. నువ్వు ఎప్పుడో ఒకసారి మళ్ళీ మాట్లాడతావు. ఆ ఒట్టు ఎక్క రోజులు ఉండదు. ఎందుకంటే నువ్వు వేసింది యేసు ప్రభు మీద కాబట్టి. యేసు ప్రభువు మీద వేస్తే తప్ప నేను నిన్ను నమ్మను. అది ఫ్యాక్ట్. వీడికి మాట్లాడడం రాదు, ఒప్పుకున్నాడు. ఆడవాళ్ళు మీరు ఉన్నారు కదా, మీరు మాట్లాడండి దయచేసి. ఒకడేమో చీర కట్టుకోమని అంటారు, ఒకడేమో టీ షర్ట్ వేసుకోవద్దు అంటారు, ఒకడేమో ఒంగోమని అంటారు. ఏం బుర్రా నీది? టీ షర్ట్లకి, బట్టలకి, ఒంగోడానికి సంబంధం ఏంట్రా? ఏడుందిరా ఇది బ్రెయిన్? ఇట్స్ నాట్ రైట్. ఇది నా సమస్య కాదు. రేయ్, బట్టలు అనేవి రైట్స్ కిందికి రాదురా. అదొక ఏమంటారు, ఇష్టం కిందికి వస్తుంది. ఇది ఇంకా చిన్న ఎక్కువ పీపుల్ కి అర్థం కాదు, చెప్తాను. నేను ఈ షర్ట్ వేసుకున్నా, ఈ బటన్ పెట్టుకోలేదు. సో మా నాన్నకి ఈ బటన్ పెట్టుకుంటేనే ఇష్టం, బట్ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఇట్లనే ఇష్టం. నాకు మాస్ ఫీలింగ్ కావాలి. మా నాన్నకి ఇష్టం లేదు. సో ఇది ఇష్టం కిందికి వస్తుంది ఇది. సో అమ్మాయి కూడా బటన్ ఇప్పుకోవచ్చు, దాని ఇష్టం. అది వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే నన్ను గుండాలాగా చూస్తారు, తనని కూడా వేరేలాగా చూస్తారు, కోరికతో చూస్తారు అని ఆయన అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా అదే పర్స్పెక్టివ్ తో చూస్తాడు కాబట్టి. సో పాయింట్ ఏంది, ఇక్కడ ఇది ఇష్టం కిందికి వస్తుంది. దీన్ని కాదనే హక్కు, దీన్ని క్వశ్చన్ చేసే హక్కుకి, బలాత్కారానికి, రైట్స్ కి సంబంధం లేదు. ఇప్పుడు రైట్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఒక మెన్ను, నా మీద ఒక అమ్మాయి అఘాయిత్యం చేసింది అనుకో, పోలీస్ స్టేషన్ లో కేసు కూడా తీసుకోవాలి. మెన్నుని కూడా ఉమెన్ తో సమానంగా డొమెస్టిక్ వైలెన్స్, బ్లాక్ మెయిల్ చేస్తే సేమ్ ఉమెన్ కి కూడా అంతే శిక్ష పడాలి, శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, కొట్టాలి అనే రైట్ మెన్ను కోరుకుంటాడు కదా. సొసైటీలో ఒక సోషలిస్టిక్ పరంగా దాన్ని రైట్ అంటారు. ఒక ఫ్రీడమ్ లో రైట్ ఎక్స్పెక్ట్ చేయడం, బతుకులో రైట్స్ ని కోరుకోవడంలో చాలా ఫరక్ ఉంటది. రైట్స్ లో రెస్పాన్సిబిలిటీ, సోషల్ లిమిట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ కి నో బౌండరీస్, ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. బౌండరీస్ ఉండవు అక్కడ. సొసైటీలో కొంతమందికి అది చూసి డిస్టర్బెన్స్, డిస్కంఫర్ట్, ఒక డిజైరికల్ థాట్ వాడు ఫీల్ కావద్దు, వాడిని చెడగొట్టొద్దు. ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే, వీళ్ళ అమ్మ చచ్చిపోతే బిల్లలేస్తే శవం ముందర చవకా అంటూ రూపాయి బిల్లలు ఏరుకొని సంతోషంగా ఫీల్ అయ్యే చిల్లరగాడు. ₹1 కూడా వీడియోలో చెప్పాడు, నేను ఫ్యామిలీని పట్టించుకోనని, నేను నా తమ్మున్నే కాదరయ్యానని. ₹1 వీళ్ళ అమ్మని అమ్మేస్తాడు చౌకా అని. నాకు నోట్లకి వెళ్ళి ఇంకా గలీజ్ మాటలు వస్తాయి. అవన్నీ మీరు కమెంట్ సెక్షన్ లో తిట్టేయండి, ఏం పర్లేదు, తిట్టేయండి, ఫరకపడదు. వాడు మన సీతమ్మని అన్నప్పుడు మనం ఎంతైనా అనొచ్చు, కైమా కూడా చేయొచ్చు. అండ్ నేను ఇంకా కైమా చేయాలి, ఇట్లాంటి వాళ్ళన్నిటినీ కైమా చేయాలి అంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ చేసుకో. చూడన్న ఆయన ప్రస్తుతం
చాలా చాలా బాగా చెప్తున్నారు. నేను ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఆయన వీడియో చూస్తాను. ప్రతిరోజు ఆయన వీడియో చూస్తాను, నాకు ఇంట్రెస్ట్. మొన్న ఏమన్నావురా? ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఇప్పుడు భయపడ్డాడు. ఈ విధంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో ఏదో మొన్న ఏదో చిన్న చిన్న యాక్టింగ్ వచ్చి సరదా, నేను ఏదో సరదాగా చెప్పరా, వీడు పెద్ద కమలాసన్ రా, ఫేకీడు. వాడి నోటితోనే చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చినా మీకు, ఇంకా మీరు వాడిని ఫాలో అయ్యి సబ్స్క్రిప్షన్ లిస్ట్ లో ఉంటే దేవుడా మీరు గొర్రెలు రా. అండ్ ఇంకో పాయింట్, భయపడ్డాడు, తగ్గాడు. పాము దాక్కుంది కదా, తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కదా అని చెప్పి వదలొద్దు. దెబ్బ మీద గట్టిగా దెబ్బ కొట్టి చంపేయాలి, లేదా టైం వచ్చినప్పుడు మళ్ళీ విరుచుకుపడుతుంది. ఇది ఏ జీవుడికి చెప్తున్నా నేను. ఒక్కటే షాట్ కొడితే చచ్చిపోవాలి పాము. మళ్ళీ వీడు ఒక స్టోరీ పెట్టాడు, రావణుడు సీత పైన రేపెట్టం చేయబోయి తర్వాత ద్రౌపదిని ఇలా జరిగించబోయింది. సో అందుకని కురుక్షేత్రం జరిగింది. తెలియకపోతే మాట్లాడకండి. రావణాసురుడు సీత పైన అటెంప్ట్ చెయ్యలేదు, జస్ట్ తీసుకొని వెళ్ళిపోయింది అంటే, బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయింది అంటే, ఇంకేం చేయలేదు. చేసి ఉంటే అది వేరేలా ఉండేది, స్టోరీ వేరేలా ఉండేది. చెప్తున్నా కదా, ఇన్స్టంట్ గా రావణాసురుడు ఫినిష్ అయిపోయాడు. సీతామాత ఏం చిన్న థింగ్ కాదు, గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడతారా నాయన, తెలియకపోయి. ఇప్పుడు వాడు అన్నాడు, సీతామాత ద్రౌపది దేవి ఏం చేశారనరా, వాళ్ళని చేశారు అని అన్నాడు వాడు. బుర్రుండాలరా బాబు. మళ్ళీ దాన్ని తీసుకుపోయి స్టోరీ పెట్టాడు. మళ్ళీ కింద అత్యాచారం. అరే అత్యాచారం వేరు, బలాత్కారం వేరురా. ఏం చదువుకున్నావురా నువ్వు, టూరిజం అంట. అరే చదువు రాకపోతే మూసుకొని ఉండు. రోజుకి క్షీణిస్తుందంటే జై శ్రీరామ్ అంటున్నారు. అందరూ జై శ్రీరామ్ కోసం మాట్లాడుతున్నారు కానీ రూపాయి కోసం ఎవరు మాట్లాడు. రూపాయి ఎంత అయింది? 70 రూపాయలు అంతే. జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్ అనేదానికి రూపాయి విలువకి సంబంధం ఏంట్రా? అలలుయ, ఓలా, ఊబర్ అని చెప్పి ఎన్నో ఎత్తున్నారా ఇండియాలో. వాళ్ళ ఆడవాళ్ళకి ఫ్రీడమే లేదు. కన్వర్షన్లు ఎంత దారుణంగా అవుతున్నాయి. అచ్చా నువ్వు కూడా కన్వర్టెడే కదా, కన్వర్ట్ చేయాలని చూస్తున్నావు కదా. హిందూ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకో, ఇటు కన్వర్ట్ అయిపో అన్నాడు కదా. క్రిస్టియానిటీలోనే అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉందని. ప్రాస్టిట్యూట్ ఏరియాలు తిరిగేటోడు ఈడు. 14 ఏళ్ళ అమ్మాయిని వదలలేదు ఈడు. 2000 ఇచ్చి. ఇంకా వీని మాట వీరు వినండి. అమ్మాయిలు బట్టలు ఇప్పుకునేటోళ్ళే వీని మాట వింటారు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు అదే కాబట్టి. అది పక్కన పెడితే జై శ్రీరామ్ అనేదానికి రూపాయి విలువకి సంబంధం ఏంట్రా? నువ్వేం చెప్పు. అరే మీరు జై శ్రీరామ్ అనండి, యునైట్ ఉండండి, అనండి, మొక్కండి, తిరగండి, అన్ని చేయండి, బట్ రూపాయి విలువ గురించి కూడా ఆలోచించండి. అది కరెక్ట్. అంతేగాని జై శ్రీరామ్ అంటే రూపాయి విలువ వెళ్ళిపోతుంది, అది కాదు. బట్ రూపాయి విలువ గురించి కూడా ఆలోచించండి. అంటే ఎమోషనల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, ఇన్ ఎవ్రీ విచ్ వే నీ ధర్మానికి కనెక్ట్ అయి ఉండు. వాడుకోకు ధర్మం నీ కోరికల కోసం భగవంతుని. జై శ్రీరామ్ అను, తిరుగు, బట్ ఎట్ ది సేమ్ టైం రూపాయి విలువ గురించి కూడా ఆలోచించు. కమర్షియల్ ఎలిమెంట్ చూడు, ఎకనామిక్స్ చూడు, పొలిటిక్స్ చూడు అని చెప్పి నువ్వు ఎడ్యుకేట్ చేయి. నువ్వు అలా ఉండొద్దు అని చెప్పు. ఒక క్రిస్టియన్ కి చెప్తున్నావా అలలుయా అనకు అని, ఒక ముస్లిం కి చెప్తున్నావా? లేదు కదా. కేవలం హైందవుడికి ఎందుకు చెప్తున్నావు? అండ్ ఇలాంటి మీమ్స్ వేస్తున్నారు. పుంజు వేసి నాన్ వేసిన కొట్టుకుంటే మజా వస్తుందని. అంటే అలా బూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అరే పుంజు గేమ్ లోనే తిడతారా, ఆఫ్లైన్ లో తిట్టాడు. ఒక పర్టికులర్ పర్సన్ ని మెన్షన్ చేసి పేరు తీసుకొని ఏలు చూపించి పుంజు తిట్టాడు. కావాలంటే ట్రై చేయి, తిట్టుమను, తిట్టాడు. ఎందుకంటే అతను ఆఫ్లైన్ లో ఉండేది వేరు, ఆన్లైన్ లో ఉండేది వేరు. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ బూతుల్ని ఎంజాయ్ చేసే వాళ్ళనే పట్టుకుంటాడు అన్నట్టు. అతను క్లిక్ అయ్యింది అక్కడ. అండ్ అది రియాలిటీలో నాన్ వేషన్ అని ఇట్లా ఏలు చూపించి తిట్టలేడు. రీల్ వేరు, రియాలిటీ వేరురా. అసలు ఈ సీతమ్మ గొడవ వెనకాతల ఎంత రాజకీయ కుట్ర ఉందంటే, ఈ బెట్టింగ్ గ్యాంగ్ ఏదైతే ఉందో, మనం ఒక 100 మంది బెట్టింగ్ రాయలు కుక్కలు కొట్టినట్టు కొట్టాం మీ అందరికి. వీడిని కూడా హైందవులు కుక్కని కొట్టినట్టు కొట్టి మింగి మింగి పంపించారు. అందుకే 100 సార్లు వచ్చి సారీ చెప్పుకున్నాడు, బతిమిలాడుకున్నాడు. ఇప్పుడు వచ్చి దీన్ని, ఇది నేను సీతమ్మని అన్నందుకు, ఇది హైందవులందరినీ అన్నందుకు వాళ్ళు మింగట్లేదు అని చెప్పి దీన్ని ధర్మం వర్సెస్ నాన్ వేషన్ కాంట్రవర్సీ వాడి డౌన్ ఫాల్ జరుగుతుంది కాబట్టి భయపడి ఉచ్చపడి మళ్ళీ దీన్ని బెట్టింగ్ వర్సెస్ నాన్ వేషన్ చెయ్యాలి అన్నట్టు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బట్ తెలివైన వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, నీ చాప్టర్ క్లోజ్. ఈ కాంట్రవర్సీలో నువ్వు టోటల్ బొంగ అయిపోయినావు. కింగ్ కాదు నువ్వు, బొంగు. అన్ని కాంట్రవర్సీలో అన్వేషణ తోపు, బట్ ఈ కాంట్రవర్సీలో అన్వేషణ బాతు. అటు ఇటు ఊపు, ఈ బాతుగాడు ఎర్రిపు అన్నట్టు అయిపోయిందిరా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈడు తీసుకుపోయి దానికంట కడతాడు ఎర్రిపుగాడు. అరే అన్వేష్ గా నువ్వు ఎక్కడుంటావో చెప్పరా, అక్కడ వేరే దేశం ఉన్నా సరే హెలికాప్టర్ వేసుకొని వస్తాయి దగ్గరికి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని వీడియోలు చూడు, వీడిని ఎంత మింగినరు అంటే చచ్చిపోయింది. పాము చచ్చిపోయింది, కొండ మీద ఉంది. ఏడీడు ఒక్క వీడియో చేస్తే అన్ని పట్టుకొని ఆ పాము మొత్తానికి చచ్చిపోతుంది. ఇంకా ఏదో పని చేసుకునే ఒక మారుమూల
పల్లెటూరులో ఉండే ఒక వ్యక్తి పళ్ళు దోమక ముందు కూడా వచ్చి నాన్ వేసిన మీద కాన్సన్ట్రేషన్ చేసి తిడుతుండు మింగుతుండు అంటే అర్థం చేసుకో వాడు ఎంత దిగజారిపోయాడు. కొట్టించుకొని నవ్వుతావేంట్రా, మరి నిరూపించుకోవాలి కదా నేను ఇంకా స్ట్రాంగ్ ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పి. మొత్తానికి ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక. ఇక్కడ దాకా వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసుకో. రేపు ఇంకా నాన్ వేసిన టాపిక్స్ ఎండ్ చేసేసి కంటెంట్ లోకి వెళ్దాం. సబ్స్క్రైబ్. నేను ఒక హిందువుని, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. వినాయకుడు భగవద్గీత